హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయతో పులిహోర చేస్తున్నాను. నాకైతే ఈ మామిడికాయ పులిహోర చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమా? అయితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగానే ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను. వీటిని కూడా వేసుకుని రెండు కొంచెం బాగా వేగే వరకు వేయించుకోవాలి. అల్లం బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి పులిహోరకి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు మినపప్పు, 1/2 కప్పు పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను. పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదండి పులిహోరలోకి. వీటిని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి ద్వారగా వేగాలన్నమాట పప్పు. ఇలా పప్పు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలని వేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్ ఉంటాయి. 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని వేయించుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, పోపు కాస్త బాగా వేగుతుంది కదా. ఇందులోకి ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేస్తున్నాను. కమ్మగా టేస్ట్ బాగుంటుందని. దీంట్లోకి మీరు వేరుశనగుళ్ళు కూడా వేసుకోవచ్చండి. పులిహోరకి చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇప్పుడు పులిహోరలోకి వేరుశనగుళ్ళు కూడా చాలా బాగుంటాయి, యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 5 వరకు వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి పులిహోర. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మా పాపకైతే పులిహోర చాలా ఇష్టం అండి. అన్నం అయితే నేను తినిపించాలి కానీ పులిహోర అయితే తనే చేతితో చక్కగా తినేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు వేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 మామిడికాయలని తురుముకున్నాను. ఈ మామిడికాయ తురుముని దీంట్లోని వేసుకుని కొద్దిగా 2 మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలండి. 2 మినిట్సే వేయించుకోండి, లేదంటే పోపు అంతా కూడా మెత్తబడిపోతూ ఉంటుంది. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలండి. అంతా మామిడికాయ అంతా కూడా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసారు కదా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏదైనా వంట కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ రెసిపీని నేను చూపిస్తాను. రైస్ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది ఈ పులిహోర. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.